వెల్కమ్ టు APTS 24/7. ముందుగా హెడ్లైన్స్. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ అవకతవకలపై విచారణ జరిపిస్తాం వెల్లడించిన రేవంత్ రెడ్డి. రక్తదానం చేసి ప్రాణదాతలుగా కంది అంబటి రాంబాబు పిలుపు. పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలపై విచారిస్తున్న పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు, ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేద్దామని మాజీ మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. జగన్ అభిమానులు గుంటూరుకి తరలి వచ్చి రక్తదానం చేసే ప్రాణదాతలుగా ఉండండి అని పిలుపునిచ్చారు అంబటి రాంబాబు. నమస్తే. రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా ఉండండి. రక్తదాన శిబిరాన్ని 21వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ బృందావన్ గార్డెన్లో నిర్వహించబడుతుంది. ఈ రక్తదాన శిబిరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సంస్థ వారి సౌజన్యంతో నిర్వహించబోతున్నాం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు రక్తదానం చేయాలనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వారు వచ్చి రక్తదానం చేసి రక్తం కావలసినటువంటి వారికి సరైన సమయంలో రక్తం ఇచ్చి వారి ప్రాణాలను కాపాడటానికి దోహదపడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త కూడా ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అనుకోవటం అనేది సహజం. ఆ సేవా కార్యక్రమాల్లో ప్రధానమైనది రక్తదానం చేయటమని నేను అభిప్రాయపడుతున్నా. రక్తదానం చేయటం వలన రక్తదానం చేసేటటువంటి వ్యక్తి కూడా చక్కని ఆరోగ్యాన్ని సంతరించుకోవటానికి అవకాశం ఉంటుంది. 3 మాసాలకు ఒకసారి రక్తదానం చేస్తే కొత్త రక్త కణాలు ఉద్భవించి వారికి మంచి జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రక్తదానం చేస్తే మనకేదో బలం తగ్గిపోతుంది, రక్తం పోతే మనం ఏదో నష్టపోతాము అనేటువంటి అపోహల నుంచి బయటకు వచ్చి రక్తదానం చేయటం వలన ఖచ్చితంగా కొన్ని ప్రాణాలను మనం కాపాడగలుగుతాం. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, లేదా అర్జెంటుగా ఏదైనా రక్తం కావలసి వస్తుంది. అలాంటప్పుడు మనం చాలా సందర్భాల్లో టీవీలో చూస్తుంటాం, పలానా గ్రూప్ వారి రక్తం అత్యవసరంగా పలానా వారికి కావాలి, ఎవరైనా వచ్చి ఇస్తే మంచిది అని చెప్పినప్పుడు చాలా మంది దాతలు వెళ్లి రక్తాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో ప్రాణాలు కాపాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రక్తదానం చేయటం వల్ల ఈ రక్తదానం చేసినటువంటి రక్తాన్నంతా కూడా బ్లడ్ బ్యాంక్ లో నిల్వ చేసి అవసరానికి ఉపయోగిస్తారు. రక్తదానం చేయకపోతే, రక్తం లేకపోతే ప్రజలు లేదా అపాయంలో ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బంది కలిగేటటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఒక్కొక్క సందర్భాన్ని, ఒక్కొక్క
వ్యక్తి యొక్క పుట్టినరోజు ఘనమయంగా చేసుకునేటప్పుడు సరే స్వీట్లు పంచుతాం, లేకపోతే కేకులు కట్ చేస్తాం. వాటికన్నా కూడా రక్తదానం చేయటం ద్వారా మంచి జరుగుతుంది సమాజానికని నేను నమ్ముతున్నా. కాబట్టి అందుకే గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందావన్ గార్డెన్స్ లో ఉన్నటువంటి జిల్లా ఆఫీసులో ఉదయం 9 గంటలకి రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సంస్థ వారి సౌజన్యంతో ప్రారంభిస్తున్నాం. ఆ రోజున మనం చాలా ఉత్సాహంగా కేకులు కట్ చేస్తాం, ఫ్రూట్స్ పంచుతాం. దాంతోపాటు రక్తదానాన్ని కూడా మీరందరూ వచ్చి రక్తదానం చేయాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. రక్తదానం చేయటం ద్వారా మన జగనన్నకి శుభాకాంక్షలు తెలియపరుద్దాం. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics. టెక్కలి పోలీసు విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్థానిక జనసేన నేతల ఫిర్యాదుతో కేసు నమోదు కాగా నవంబర్ 18న టెక్కలి పోలీసులు 41A నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడంతో నేడు హాజరయ్యారు. జాతీయ చేనేత దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. అన్ని రంగాలకు అభివృద్ధి చేసినట్లే చేనేత రంగానికి కూడా అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చారు. చేనేత రంగానికి అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చేనేత కార్మికులు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు గత ప్రభుత్వాల నిర్లక్ష్యాలతో సంక్షోభాలు ఎదుర్కొంటుంది. తెలుగుదేశం హయాంలో చేనేత కార్మికులకు అడ్డుకున్నామని తెలిపారు. అలాగే చేనేత కార్మికులు అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చేనేత కార్మికులందరికీ, చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి నిష్ఠాతులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడే కొంతమంది చేనేత పరిశ్రమకు సంబంధించి పూర్ణప్రసాద్ గారు, మంగళగిరి, శివకుమార్, తాడిపత్రి, మట్టా శ్యామ్ సుందర్, జాండ్రపేట చీరాల, అదే మరి క్రాఫ్ట్ కౌన్సిల్ మెంబర్ కూడా మాట్లాడారు. వీరే కాకుండా ఎవరైతే ఇప్పుడే గౌరంగ్ షా ఎప్పటి నుంచో ఈ సమస్య గురించి ట్రైన్ చేస్తూ 20 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు, వారు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనందరం ఒక్కసారి చూస్తే నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చేనేత కార్మికులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమానికి వచ్చాను. ఒక్కసారి మనందరం కూడా ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కానీ అదే మరిగా చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాల్ని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు. అది కూడా ఈ రోజునే జరిగింది. ఆగస్టు 7వ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడలా వెళ్లి అది కడకు క్విట్ ఇండియా మూవ్మెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మన దేశంలో కూడా 2015 నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం, కేంద్రంలో మోడీ గారు చేయడం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 నుంచి
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట చెప్తున్నా, ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చాలా ఎన్నికల్లో చూశాను. ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటు ఇటు వెళ్లారు, కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో. అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది, ఆదరణ చూపించారు. అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది. అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం. కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలు అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం, కానీ నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పథకాలను రద్దు చేశారు. అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత నేస్తామన్నారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా ఎత్తేశారు. పావలా వడ్డీ రుణాలు తీసేశారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గడిచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి 226 కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు, బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒక్క మాట మీకు అందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి స్పష్టం చేస్తున్నా. 2007లో 3,072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారంలోకి వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు నగరాల్లో 100 గజాల్లో ఇల్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే 300 గజాల్లోపు ఇల్లు నిర్మించుకునే వారికి అనుమతులు సులభతరం చేయనుంది. కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు ఇవ్వనున్నట్లు సమాచారం వస్తుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్టిపల్లిలో పంట పొలం రక్షించేందుకు రైతు పెట్టిన పందుల ఉచ్చులో చిక్కి చిరుతపులి మృతి చెందింది. ఉదయం రైతు పొలం వద్దకు వెళ్లగా పందుల ఉచ్చులో చిక్కి చిరుతపులి చనిపోయింది. మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా ఎన్ని చిరుతపులులు ఉన్నాయో అంటూ భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ జనసేన సోషల్ మీడియాపై తాను చేసిన ఫిర్యాదులపై ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు అంబటి రాంబాబు. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన గుంటూరు పట్టాభిపురం పోలీసులు
మీ సిఐ గారితో మీ అఫీషియల్స్ తో మాట్లాడి మాకు దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చెప్పండి, మేము వెళ్తాం. మళ్ళా వచ్చి సందేహం చేస్తాం. అవి చెప్పండి, తక్షణమే చెప్పండి. చెప్పండి 19వ తారీఖు నేను ఇచ్చా, నేను వచ్చి ఇచ్చానా లేదా? ఏది 14 రోజులు చేయాలి. నాతో మాట్లాడచ్చు. గారు 19వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను. చట్ట ప్రకారం 14 రోజులు మీ దగ్గర అడిపెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చిన BNSS ప్రకారం 14 రోజులు దాటిపోయింది. నాకు కనీసం సమాధానం ఇవ్వలేదు నా కంప్లైంట్స్ మీద. ఇది మీరు ఫోన్ చేశారు, ఫోన్ చేసి నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి, ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం మీరు 14 రోజుల పాటు మీరు పెట్టుకోవచ్చు. ఆ 14 రోజులు నేను మీతో మాట్లాడలేదు. అవును సార్, మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించేవాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్. సరే నాకు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము లోపలికి వచ్చి కూర్చుంటే నువ్వు కాఫీ ఇప్పిస్తే నువ్వు ఈ స్టేషన్ లో ఉండదు. నేను మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని మీరు పట్టించుకోకుండా పక్కన పారేస్తే ఏం చేయాలి మిమ్మల్ని? నాకు అర్థం కాదు. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? ఏమైపోయింది? 2 రోజులు టైం ఇచ్చారు, 2 రోజులు ఇకపోతే నేను ఒక మాట చెప్తాను. నేను మాజీ మంత్రి న్యాయవాదిని వదిలిపెట్టాను. ఈ కేసు ఏదో ఒక విధంగా చేయకపోతే మీరు చట్ట ప్రకారం దాన్ని డిస్పోజ్ చేయకపోతే నొప్పుకో లాజికల్ గా ఎండ్ కావాలి. 21వ తారీఖు మళ్ళా మేము ఏపీలోని అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాలకు కొత్త వలస కిర్టూరు రైలు మార్గంలో ట్రాక్ పై బండ్లరాలు జారిపడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న గూడ్స్ రైల్లో ఒక వ్యాగన్ బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ట్రాక్ ను పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో 25 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కరకంబాడికి చెందిన వలవ సక్కుబాయి, తిరుపతికి చెందిన గుండ్లకట్ట చిరంజీవిగా వీరిని గుర్తించారు పోలీసులు. వీరి 25 కిలోల గంజాయి తరలిస్తుండగా రేణిగుంట రమణ విలాస్ సర్కిల్ వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్నం చెందిన గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు పోలీసుల వద్ద నిందితులు వెల్లడించారు. ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రేణిగుంట సిఐ శరత్ చంద్ర, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి. జైపూర్ లోని బన్క్రోటా ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా సిఎన్జి ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో 5 సహజీవ దహనమయ్యారు. పుష్ప సినిమా తరహాలో అల్లూరి జిల్లా గోల్కొండలో 450 కేజీల గంజాయి పట్టివేత పట్టుకున్నారు పోలీసులు. వ్యాన్ పై కప్పుపై టార్పన్లలో గుట్టుగా గంజాయిని ప్యాక్ చేసిన స్మగ్లర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. కేటీఆర్ పైన కక్షపూరితంగానే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతుంది అంటూ ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ను బ్రాండ్ ఇమేజ్ గా తీర్చిదిద్దిన ఈ ఘనత కేటీఆర్ కే ఉంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ను బ్రాండ్ ఇమేజ్ గా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ కే ఉంది అన్నారు. ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించి మన బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లారని అన్నారు. అవకతవకలు జరిగాయని అధికార పార్టీ చెప్తుంటే అసెంబ్లీలో చర్చ పెట్టాల్సిందిగా కేటీఆర్ విజ్ఞప్తి చేసినా దానిపై స్పందించకుండా ఇప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని మీడియాకు లీక్ ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. రింగ్ రోడ్డుతో పాటు ఫార్ములా ఈ రేస్ పేరిట కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని తాము బీఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని, అసెంబ్లీలో జరిగే చర్చ నుంచి ప్రస్తుతం పెడుతున్న కేసుల వరకు అన్ని చూస్తున్నారని, వారే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. ఏదైతే కేటీఆర్ మీద పెడుతున్నటువంటి కేసులు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగంలో ఈ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ని పెద్ద ఎత్తుగా ఇతర దేశంలో ప్రపంచాన్నే ఒక పేరు తెచ్చే విధంగా కేటీఆర్ గారు చేసినటువంటి కృషి మరవలేనటువంటిది. ఎందుకంటే ఆ రోజున కరెంటు లేక అల్లాడిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేక ఇబ్బంది పడినప్పుడు జనరేటర్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం. హైదరాబాద్ నగర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు పెట్టుకున్నారు. మంచినీళ్ళు లేక అల్లాడిపోయారు హైదరాబాద్ నగరం. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడే పి జనార్దన్ రెడ్డి గారు ఆయన హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పి అధికారం ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే కుండల ప్రదర్శన సందర్భాలు చూసాం. దాన్ని మరిపించినటువంటి నాయకుడు కేటీ రామారావు గారు. ఇంటింటికి మంచినీళ్ళు, అదేవిధంగా అండర్ పాస్లు, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్లు, బ్రిడ్జెస్. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు హైదరాబాద్ వచ్చినామంటే చాలామంది ఫిలిం యాక్టర్స్ కూడా అన్నారు హైదరాబాద్ సింగపూర్ అన్నటువంటి మాటలు మాట్లాడేది కూడా చూసాం. అంత పెద్ద ఎత్తుగా హైదరాబాద్ని డెవలప్ చేస్తే ఈ రోజున ఒక రేసు అది నేషనల్లోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఆ రేసు తీసుకొచ్చి హైదరాబాద్ నగర్ బ్యాండ్ పెంచాలి, భారతదేశాన్ని ఇతర దేశాలకు కూడా ఒక బ్యాండ్గా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు కేటీ రామారావు గారు తీసుకొచ్చి దాన్ని ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు చేశాడు. కొన్ని డబ్బులతో చేసేటివి ఉండవు. దాన్ని తీసుకురావడం వల్ల గవర్నమెంట్కి కానీ అదేవిధంగా ప్రజలలో వచ్చినటువంటి కానీ 700-800 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అటువంటి చూపెట్టి అక్రమం ఏదైనా ఇవ్వాలంటే కూడా వైట్ అమౌంట్ ఇస్తారు. ఏదైనా ప్రభుత్వం ఇటువంటి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి క్రీడలు వచ్చినప్పుడు దాన్ని భారతదేశానికి పేరు రావాలన్నటువంటి ఆలోచన, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి పేరు రావాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో అదొక భాగం. ఎంతోమంది ముఖ్యమంత్రులు ట్రై చేసినప్పుడు కూడా సాధించలేదు. అది మా కేటీ రామారావు గారు సాధించారు. దాన్ని ఉంకోబెట్టుకొని, రింగు రోడ్ ఉంకోబెట్టుకొని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి లోపల పంపాలన్నటువంటి ప్రభుత్వం ఆలోచన తప్ప అంతకన్నా లేదు. ఏ రకంగా కూడా అవన్నీ జరగలేదు. ఈ ఇంచు కూడా అవన్నీ జరగలేదు. ఏసీబీకి ఇచ్చారు. మేము అసెంబ్లీలో చర్చించమని చెప్పాం. అసెంబ్లీలో చర్చ మేము మాట్లాడుతూ ఉన్నాము. నోటీస్ ఇచ్చాం, స్పీకర్ గారికి అడిగాం. అడిగే లోపలనే మేము బయటకు వచ్చే లోపలనే కేసు బుక్ అయినట్టుగా వాళ్ళు టీవీలలో లీకులు వేయడం. దేనికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిటికీ సిద్ధం ఉంటుంది తప్ప అక్రమైన కేసులు పెట్టి హైదరాబాద్ నగరాన్ని బ్యాండ్ తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మంచి పద్ధతి కాదు. కేటీ రామారావు లోపడేసి ఏదో సాధించాలి, ఆనందపడాలనుకున్న వాళ్ళకు ఫ్యూచర్లో ప్రజలు తగిన గుణపడని చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి ఈనాటి న్యూస్. మరిన్ని న్యూస్ తో మళ్ళీ కలుద్దాం.